హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యమ కాలంలో ఎవరి గానమైతే తెలంగాణమైందో, ఎవరి గొంతుకైతే తెలంగాణ అస్తిత్వ బావుట అయిందో, తెలంగాణ వ్యాప్తంగా వాగ్గేయకారుడుగా, అటు కవిగా, రచయితగా, గాయకుడిగా సుపరిచితుడైన దేశపతి శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కలిసినప్పుడు మీరు చూసిండవచ్చు, కాళోజీ నారాయణరావు రాసిన నా గొడవ అను పుస్తకాన్ని చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి బహుకరించారు. దీనిపైన అనేక రకాల రాజకీయ ఊహాగానాలు, రాజకీయ వ్యాఖ్యానాలు వస్తున్నాయి. కానీ ఈరోజు వాటిని కాదు చర్చించేది. అసలు ఈ నా గొడవ ఏంటి? నా గొడవ కాళోజీ వ్యక్తిగత గొడవ కాదు, నా గొడవ సమాజం గొడవ. పుట్టుక నాది, చావు నాది, బతకంతా సమాజానిది జీవించిన కాళోజీ గొడవ. ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ అన్నట్లు ప్రపంచం గొడవ కాళోజీ గొడవ. నా గొడవ అనున్నది కాళోజీ అనున్నది. దీన్ని ఈదటానికి దేశపతి శ్రీనివాస్ను మించిన వారు ఉండాలని భావించి ఆయన్ను ఆహ్వానించాం. గుడ్ మార్నింగ్ దేశపతి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. దేశపతి గారు, ముందుగా అసలు ఏంటి నా గొడవ? సార్, కాళోజీ అంటే ఒక వ్యక్తి కాదు సార్. ఆయన మీరు ఇంతకుముందు చెప్పినట్టు కాళోజీ జీవితం ఒక సమాజ జీవితం. ఇంకా ముఖ్యంగా నిర్దిష్టంగా మాట్లాడుకోవాలంటే తెలంగాణ సమాజ జీవితం. ఆయన అంటే తన చుట్టూ సమాజంలో ఉన్న అవకతవకలు చూసి, బాధితుల సంవేదనలు చూసి, దుఃఖం చూసి కదిలిపోయి ఆయన హృదయ ప్రకంపనల్ని కవిత్వంగా రాశాడు సార్. ఆయన కన్నీరు, ఆయన హృదయ ప్రకంపనలు, ఒక మాటలో చెప్పాలంటే కన్నీటి భాషలో రాసిన కవిత్వం సార్. ఆర్ద్రత తీవ్రతల మేలు కలయిక కాళోజీ. ఆ ఆర్ద్రతను తీవ్రతను పలికించిన కవిత్వం. చెమ్మగిల్లని కన్నులు, బతుకు కమ్మదనము చాటలేవన్నాడు. అశ్రువులు నన్నెప్పుడు ఆదుకొని ఉండాలన్నాడు. అశ్రువులు ఎప్పుడు నన్ను ఆశ్రయించి ఉండాలన్నాడు. అశ్రువులకు దూరంగా ఉండొద్దు అన్నాడు. అందుకనే మన దాశరథి రంగాచార్య గారు అన్నారనమాట, దాశరథి మన కాళోజీ కన్ను వాన మనసు వెన్న అన్నాడు. ఆయన కన్ను వర్షం. ఎక్కడ ఏ దుఃఖం చూసినా కానీ వెంటనే ఆయన గుండె కరిగిపోతుంది. అందుకని ఆయన దాంట్లో అంటారు నా గొడవలో, అవనిపై జరిగేటి అవకతవకలు చూసి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు, పరుల కష్టము చూచి కరిగిపోవును గుండె, మాయమోసము చూచి మండిపోవును ఒళ్ళు, పతిత మానవు చూచి చితికిపోవును మనసు, ఎందుకో నా హృదిని ఇన్ని వేదనలు, తప్పు దిద్దగలేను దారి చూపగలేను, తప్పు చేసిన వారిని దండింపగాలేను, కష్టపడు వారలను కాపాడగాలేను, ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు, అవకతవకలు నేను సవరింపలేనప్పుడు, పరుల కష్టాలతో పని ఏమి మాకనెడు, అన్యులను గని అయిన హాయిగా మనలేను, ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు. అంటే చుట్టూ ఉన్న సమాజంలోని ఆ ఘర్షణలని, ఆ మానవ జీవన సంవేదనని చూస్తే ఒక మనసున పట్టని తనం ఉంటుంది సార్. ఆ మనసున పట్టని తనం ఆయన కవిత్వంగా రాశాడు. మనసు ఆపుకోలేక రాస్తున్నాను. నిజానికి చాలా భావుకుడు సార్. అద్భుతమైన భావుక కవిత్వం చెప్పగలడు ఆయన. మమతాన రాగాలు లేని మానవుడు చచ్చిపోతే వారి కాల్చడానికి కట్టకూడదండి. ఒక చోట ఎంత భావుకంగా చెప్తాడంటే సార్, అంటే పండు వెన్నెల తాల్చి ప్రసవ వేదన తోడ నెలవంక కనబోవు నిండు పొద్దుల రేయి అంటాడు. ఇది వింటే మనకు దేవులపల్లి కృష్ణశాస్త్రి ఏమో అనిపిస్తుంది. పండు వెన్నెలను తాల్చి ప్రసవ వేదన పడుతూ నెలవంకను కనబోతుందట రాత్రి. అంత అద్భుతంగా చెప్పగలిగిన ఆయన ఎప్పుడు కూడా కవిత్వం కోసం కవిత్వం చెప్పలేదు సార్. ఆయన కవిత్వం కాలానికి గచ్చదు వ్యాఖ్యానం, రన్నింగ్ కామెంటరీ. నడుస్తున్న కాలానికి ఒక రన్నింగ్ కామెంటరీ లాగా కవిత్వాన్ని చెప్తూ పోయినాడు. ఆయనను బాధ పెట్టింది సమాజంలో ఉన్న అంతరాలు, వ్యత్యాసాలు. కానీ వ్యత్యాసాలను ఒక పోయిన రాసినాడు సార్. మార్క్స్ ఎట్లాగైతే హ్యావ్స్ హ్యావ్ నాట్స్ అని చెప్పాడు, ఈయన కుటిలమతులు దేవమొగాలు అన్నాడు. శ్రీశ్రీ అన్నట్టు పరస్పరం సంఘర్షించిన దాంట్లోంచి చరిత్ర పుట్టింది అన్నాడు కదా సార్. ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకెన్నాళ్ళు అని అన్నాడు కదా. ఈయన కూడా ఈ అసమానతలు ఇంకెన్నాళ్ళు. అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంసతూలికలు ఒకచోట, అలసిన దేహాలు ఒకచోట, సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలగం ఒకచోట,
వాసన నూనెలు ఒక చోట, మాసిన తలలు ఇంకొక చోట, కమ్మని చకిలాలు ఒక చోట, గట్టి దవడలు ఇంకొక చోట, బాహ్య బంధనములు ఒక చోట, భావబంధనములు ఒక చోట, కామిని వాంఛలు ఒక చోట, కౌగిలింతలు ఇంకొక చోట, తనువులు ఉండేదొక చోట, తలపులు ఉండేదొక చోట, కావ్యగానములు ఒక చోట, కావ్య పిపాసువులు ఒక చోట, కళా ప్రదర్శనం ఒక చోట, కళారాధకులు ఒక చోట, సాహితీ నిలయం ఒక చోట, చదువరులంత ఇంకొక చోట, పెత్తనమంతా ఒక చోట, సత్తువయంత ఇంకొక చోట, అనుభవమంతా ఒక చోట, అధికారం బది ఒక చోట. కానీ ఈ సామాజిక వ్యత్యాసాలు ఆయన్ని కలవరపెట్టాయి, ఆయనను కలత పెట్టాయి. కనుక ఆయన ఏమన్నాడంటే, నా కవిత్వం నా పొలిటికల్ స్టేట్మెంట్ అన్నాడు. సార్, మీరు కవిత్వాన్ని కూడా ఒక పత్రిక ఎందుకు పంపుతారన్నాడు, మీరు స్టేట్మెంట్ అన్ని పత్రికలకు పంపుతారు కదా, అట్లా కవితను కూడా అన్ని పత్రికలకు పంపండి అన్నాడు ఆయన. అందుకని అది తన పొలిటికల్, తన ప్రశ్నించడానికి ఒక వాహికగా ఆయన కవిత్వాన్ని వాడుకున్నాడు. అంటే చాలా మందికి తెలియంది నా గొడవ అంటే అదేదో కవిత అనుకుంటారు, కవిత ఖండిక అనుకుంటారు, కవితల సంకలనం అనుకుంటారు. కాదు కదా, అది ఆయన జీవితం అంతా రాసిన కవిత్వం అంతా అప్డేట్ అవుతూ నాగొడవగానే మిగిలింది. ఆయన నాగొడవ అనే పేరే పెట్టినారు సార్. ఆయన కవిత్వం రాసిందంతా కూడా ఆయన దాదాపు నిజాం వ్యతిరేక పోరాట కాలం నుంచి జలగ వెంగళరావు పరిపాలనా కాలం దాకా ఆయన ఆగకుండా కవిత్వం రాసినాడు. ఆ తర్వాత ఎందుకు ఆయన ఎక్కువ రాయలేదు అంటే, ఆయన పోరాటంలో ఉన్నాడు, ఉద్యమంలో ఉన్నాడు, ప్రశ్నించే వ్యక్తిగా ఉన్నాడు, ఉద్యమకారుడిగా ఉన్నాడు, సంస్కర్తగా ఉన్నాడు. కానీ ఆయన ఎందుకు కానీ ఆ తర్వాత రాయలేదు. ఈ రాసిన కాలం అంతా ఆయన నాగొడవ అన్న పేరుతోనే పుస్తకం వేశాడు తప్ప ఇంకొక పేరు పెట్టలేదు. ఆ కవితలన్నీ కూడా సమాజ గతి, సమాజంలో వస్తున్న పరిణామాలన్నింటి మీద కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యానంగానే చూడాలన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మన కాలం వేమన సార్. వేమన పద్ధతిలోనే ఆయన వేమన కూడా ఏమిటంటే సార్, పద్యం సరళంగా ఉండాలి, ఎక్కడ కూడా మార్మికతను ఆశ్రయించాడు. అందుకే వేమన పద్యం పట్టుబడ్డంతగా సామాన్యులకి మరొకరి పద్యం పట్టుబడలేదు. మీకు పెద్దన కవిత్వం ఎవరు చదువుకోరు, అది మేధావులు లేదా సాహిత్య లోతులు ఎరిగినటువంటి వాళ్ళు మాత్రమే ఆ కవిత్వం చదువుకున్నారు, దాన్ని ఆనందిస్తారు. కానీ వేమన పద్యం సామాన్యుల నోళ్లపైన ఉంటుంది. జాషువా అన్నాడు కదా సార్, సుకవి జీవించు ప్రజల నాల్కల యందు అన్నాడు, రాజు జీవించు రాతి విగ్రహముల యందు, సుకవి జీవించు ప్రజల నాల్కల యందు అన్నాడు. అట్లా ప్రజల నాలుకల మీద జీవించిన వాడు కాళోజీ. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క, లక్ష మెదళ్లకు కదలిక అన్నాడు. ఇది ఒక ఇదే కాదు, ఉదయించదనుకోవడం నిరాశ, ఉదయించి అలాగే ఉండాలనుకోవడం దురాశ అన్నాడు. ఇట్లా ఆయన చెప్పిన ప్రతిదీ కూడా ఒక కొటేషన్స్ లాగా నిలిచిపోయినాయి, జాతి తలపులో ఉండిపోయినాయి. అవన్నీ కూడా జాతి తలపుల్లో సజీవంగా నిలిచిపోయిన వాడే నిజమైన కవి సార్. అంటే పివి నరసింహారావు గారు ఒక మాట అన్నాడు, కాళోజీ మన కాన్షియస్ కీపర్ అన్నాడు ఆయన. నేను ఏ పని చేస్తున్నా కానీ దీనికి కాళోజీ ఏమంటాడని భయపడేవాడట పివి నరసింహారావు. అంటే కాళోజీ ఈ పని నేను చేస్తున్నాను, దీని మీద కాళోజీ ఏం వ్యాఖ్యానిస్తాడు అనే ఒక భయం నన్ను వెన్నాడేది అని. అంటే కాకతీయ యూనివర్సిటీ కాన్వకేషన్కి వచ్చినప్పుడు కూడా వరంగల్ నోన్ ఫర్ డిసెంట్, ఇట్ హ్యాస్ పోతన సోమన ఆఫ్ కోర్స్ కాళోజీ అంటాడు. అవును, ఆ కాళోజీకి పోతన బాగా ఇష్టం సార్. ఆయన తరచుగా పోతనని కోట్ చేస్తాడు. ఒకసారి ప్రజాస్వామ్యం గురించి చెప్తూ కూడా ఆయన కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశల కలడు కలండనడివాడు కలడో లేడో అని ఆయన అంటే, కాళోజీ ఏమంటాడు ప్రజాస్వామ్యం గురించి అన్నాడు సార్ ఆయన, కలదందురు లోకసభను కలదందురు ప్రభుత్వలోన పంచాయతీలో కలదందురు రాజ్యాంగమునను కలదు ప్రజాస్వామ్యమనడు ఇంత కలదో లేదో అంటాడు. అందుకే రాజకీయాలను ప్రజాకీయాలని కూడా అన్నాడు కదా. అట్లా ఆయన కాయన చేసిన చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి సార్. రాజకీయాలు కాదు ప్రజాకీయాలు అంటాడు. పార్టీవ్రత్యం అనే ఒక మాటను కాయన ఇచ్చేసాడు ఆయన. పాతివ్రత్యంలాగా పార్టీవ్రత్యం, ఒక పార్టీలో చేరిన తర్వాత ఇంకా ఆ పార్టీకి భిన్నంగా ఉండలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి ఒకటి ఉంటుంది, దాన్ని ఆయన పార్టీవ్రత్యం అన్నాడు. నాకు ఇప్పటి గుర్తు, మీరు అన్నప్పుడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్ళి నరసింహస్వామిని ఉద్దేశించి కూడా నీ కోపము చల్లారను మా బతుకులు ఆరను అంటాడు కదా. నరసింహస్వామి గురించి ఆయన చెప్పింది ఏమిటంటే సార్, అధికృత హింస అనే ఒక భావనని చెప్పాడు. అంటే హిరణ్యకశిపుడు చేసింది అధికృత హింస. ఆ హిరణ్యకశిపుడు సమాజమంతా నాకు లొంగి ఉండాలి, ప్రపంచమంతా నాకు లొంగి ఉండాలి అని, అందరూ హిరణ్యకశిపుడినే పూజించాలి, నారాయణుని పూజించొద్దు అని.
దానికి ఎదురు తిరిగిన వాడు ఒక చంటి పిల్లవాడు, ఆయన కొడుకే, చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు కూడా లొంగాలి, తనకు వ్యతిరేకంగా ఇంకెవరు ఉండకూడదు. భిన్నాభిప్రాయానికి తావే లేదన్నమాట. అసలు అభిప్రాయ భేదాలు లేకున్నా సభ్య సమాజం సున్నా అంటాడు. అది అందుకని ఆయన ఆ ప్రహ్లాదుడి మీద హిరణ్యకశిపుడు చేసిన హింసను అధికృత హింస అన్నాడు. అప్పుడు నిస్సహాయుడైనటువంటి పిల్లవాడి మీద ఆయన హింస చేసినప్పుడు నరసింహస్వామి అవతరించాల్సి వచ్చింది. కనుక ప్రతిహింస తప్పదు అని ఆయన చెప్పింది. పిరికితనం కన్నా నేను హింసను సమర్థిస్తానన్న గాంధీ మాటలు ఆయనకు ఆదర్శం. పిరికితనం కన్నా 1000 రెట్లు హింస మిన్నా అని చెప్పాడు గాంధీజీ. కనుక కేవలం అహింస అనేది కూడా ఉండదు, కానీ అవసరమైనప్పుడు ప్రతిహింస కూడా జరుగుతుంది సమాజంలో, అది అనివార్యం. అట్లా వచ్చిన వాడే నరసింహస్వామి. ఆ నరసింహస్వామి నక్సలైట్ అని చెప్పాడు ఆయన. హింస పాపం అంటూ ఎంచు దేశంలో ఇట్ల రక్తం ఎన్నాళ్ళని కూడా అంటాడు ఆయన. మన బైరాన్పల్లి ఉదంతం జరిగిన తర్వాత సార్, ఏది మన నిజాం కాలంలో ఆ బైరాన్పల్లి మీద పడి తెలంగాణ సాయుధ పోరాట సందర్భంలో బైరాన్పల్లి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేశారు. అది చాలా దారుణమైన ఇది. అంటే ఒక గుండుతో 2-3 చంపేయడం, కట్టేసి వాళ్ళందరినీ తీసుకుపోయి ఒక బావిలో పడేసినారు. సరే, స్త్రీలను ఎట్లా అవమానించారో, వాళ్ళని అక్కడ బతుకమ్మలు ఆడించారని ఇదంతా కూడా ఒక విషాదం ఉంది, బైరాన్పల్లి విషాదం. దాని మీద అద్భుతమైన పోయిం చెప్పాడు ఆయన. మన కొంపలార్చిన, మన స్త్రీల చెరచిన, మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాధములను మండలాధీశులను మరిచిపోకుండగా గుర్తుంచుకోవాలి. కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలి. కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలి. సత్యం అహింస అని సంకోచపడరాదు. గాంధేయవాది అయిన కాళోజీ చెప్తున్నాడు ఈ మాట. సత్యం అహింస అని సంకోచపడరాదు, దయయు ధర్మం మనుచు తడుముకో పని లేదు. శాంతి అని చాటినను శాంతింపగా రాదు, క్షమయని వేడినను క్షమింపగా రాదు. చాణక్య నీతిని ఆచరణలో పెట్టాలి. ఆయన చాణక్య నీతిని వ్యతిరేకించాడు, కానీ ఇక్కడ చాణక్య నీతిని ఆచరణలో పెట్టాలి. కాలంబు రాగానే కాటేసి తీరాలి, తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలి. ఎంత హింసాత్మకమైన కవిత రాస్తాడు ఇక్కడ. కొంగు లాగిన వ్రేళ్ల కొలినిలో పెట్టాలి, కన్ను గీటిన కళ్ళ కారాలు చల్లాలి, తన్నిన కాళ్లను డాకలిగా వాడాలి, కండగా కోసి కాకులకు వెయ్యాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలి అని. ఇది ఎక్కడ సార్? 1945 సంవత్సరంలో ఆయన గుల్బర్గా జైల్లో ఉన్నప్పుడు రజాకారులు జనగాం తాలూకాలోని బైరాన్పల్లి గ్రామ ప్రజల మీద జరిపిన అత్యాచారాలను, ఆ వార్తలను చదివి ఆవేదన చెంది ఆయన ఈ గేయం రాశాడు. సరే, ఈ గేయం రాయడానికి కూడా గట్స్ కావాలి సార్. అంతే కదా. ఆ సమయంలో పౌర హక్కుల భావన కూడా లేదు సార్. అప్పుడు ఒక సంక్లిష్టమైన సమాజం, ప్రజాస్వామ్యం అనే ప్రయోగమే లేదు. అప్పుడప్పుడే కొంత పాశ్చాత్య ఉదారవాద భావజాలం కొంత ఆవహిస్తున్న క్రమంలో 1901లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం స్థాపించిన తర్వాత తెలంగాణలో ఒక ప్రశ్న అనేది మొదలైంది. అప్పటి వరకు భయంకరమైన అణచివేత. చిన్నప్పుడు కూడా సార్, కాళోజీ ఎప్పుడు అణచివేతకు వ్యతిరేకంగా ఉండే స్వభావం ఆయనది. ఆయన చాలా చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు కూడా వినాయక చవితికి సెలవు ఇవ్వలేదు సార్. ఎందుకంటే అప్పుడు అది మహమ్మదీయుల ఏలుబడి. వాళ్ళు వినాయక చవితికి సెలవు ఇవ్వకుంటే ఈయన పిల్లలందరినీ ఒక్కటి చేసి అందరి చేత మూకుమ్మడిగా లీవ్ పెట్టించాడు. స్కూల్ పిల్లలందరి చేత మూకుమ్మడిగా. అంటే ఎవరైతే ఏదైనా అణిచివేస్తే, కాదంటే, నీ వ్యక్తి స్వేచ్ఛను హరిస్తే చిన్నప్పటి నుంచి తిరగబడే అలవాటు. ఇచ్చేయే నా ఈశ్వరుడు అన్నాడు. తర్వాత ఆయన నక్సలైట్లతో కలిసి ఆయన నక్సలైట్ల హక్కుల కోసం పోరాడాడు, పౌర హక్కుల కోసం ఆయన పోరాడాడు. అదే సమయంలో నక్సలైట్లు ఒకసారి ఓట్ల బహిష్కరణకు పిలుపునిచ్చి ఎవరైనా ఓటు వేయడానికి బూత్కు వస్తే వాళ్ళని అడ్డుకుంటామన్నారు, దాడి చేస్తామన్నారు. అయితే నేనే ఓటు వేస్తాను బయలుదేరాడు. అందుకే నానా ఇజాల గురించి ఆయన ఏ ఇజంకు ఆయన కట్టుబడ్డవాడు కాదు సార్. ఆయన మానవతను తత్వంగా దర్శించిన ప్రవక్త, ప్రజాస్వామ్య పరమార్థాన్ని బోధించిన యుగకర్త ఆయన. అందుకనే ఆయన నానా ఇజాల అడుగున పడి కాన్పించున్నది నా ఇజమే అన్నాడు. ఆయన నేను అనేదే కనిపిస్తుంది అని అన్నాడు. అందుకని ఆయనకు ఈ బతుకును మించిన సిద్ధాంతం ఇంకోటి లేదని, బతుకును మించిన సిద్ధాంతం బతుకే అన్నాడు. జీవితమే గొప్ప సిద్ధాంతం, సిద్ధాంత చట్రంలో జీవితం ఇవ్వడదు అనేది ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం. బతుకు పూజనీయం అంటాడు.
దాన్ని కులాలతో మతాలతో ఈ సంకుచితత్వాలతో దాన్ని హీనంగా పరచకూడదు అని అన్నాడు ఆయన. ఈ అంతరాలతో అసమానతలతో అణచివేతలతో బతుకు చిన్నాభిన్నం అయిపోకూడదు అన్నదే కాళోజీ అభిమతం. తెలంగాణ వాదాన్ని చెప్పిన సమయంలో కూడా దోపిడీ గురించి తెలంగాణ వాళ్ళైనా ప్రాంత వాళ్ళైనా ప్రాంతేతరులైనా చేసే ప్రాంతేతరులను ప్రాంతం దాకా తన్ని తరుముతాం, దోపిడీ చేసే ప్రాంతం వాడిని ప్రాంతంలోనే పాతేస్తాం అన్నాడు. అంటే ఎక్కడైనా దోపిడీని అయితే అంతం చేస్తాం, అంతే, దోపిడీని సహించం, అయితే వాడిని ప్రాంతం అవతల లేక కొడతాం, వీడిని ప్రాంతంలోనే కొడతాం అన్నాడు. అంటే సింబాలిజం ఏదైనా తెలంగాణలోనైనా దోపిడీని అంగీకరించారు. జయశంకర్ గారు కూడా ఒకసారి మేము ఒక సభలో మాట్లాడుతున్నారు సార్, జయశంకర్ గారు మాట్లాడుతూ తెలంగాణ అవసరం గురించి చెప్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే ఒకతను లేచి తెలంగాణ ఏర్పడితే మాత్రం దోపిడీ ఉండదా సార్, మన వాళ్ళు దోపిడీ చేయరా అని అన్నాడు. అని అంటే అప్పుడు దొంగలు లేరా అప్పుడు మాత్రం అన్నాడు. అంటే ఉండరా అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇప్పుడైతే దొంగతనం చేసిందంతా బయటకు పోతుంది, అప్పుడు దొంగతనం జరిగినా ఇక్కడే ఉంటుంది, ఇక్కడే మనం లాక్కోవాలి అప్పుడు అని చెప్పినాడు అన్నమాట జయశంకర్ గారు కూడా. కనుక ప్రాంతేతర దోపిడీ చేస్తే ప్రాంతం అవతలలాగా తన్ని తరుపుతాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతేస్తాం అనేటువంటి ఒక కాన్షియస్నెస్ని తెలంగాణకు ముందు నుంచి ఇచ్చాడు కాళోజీ. అంటే ఆ తెలంగాణ సమాజంలో ఆ ప్రశ్నించే మనస్తత్వం, పోరాటే తత్వాన్ని కాళోజీ లాంటి కవులు పోషించారు, కాపాడారు సార్. ఆయన కావచ్చు, దాశరథి కావచ్చు, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే ఆ సంక్లిష్ట సమాజంలో సార్, భూస్వామ్య సమాజ సందర్భంలో వాళ్ళు తిరగబడిన తీరు. కాళోజీ ఒక మాట అన్నాడు సార్, ఆ నైజాం కాలంలో కూడా భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాదు, సుభాష్ చంద్రబోస్ లాంటి బొమ్మలు బహిరంగంగా అమ్మేవాళ్ళండి సార్. అవి పెట్టుకునేటువంటి అవకాశం ఉండేది, ఇంట్లో పెట్టుకునేటువంటి అవకాశం ఉండేది. ఇవాళ అవకాశం లేదు అన్నాడు ఆయన. ఇవాళ మనం ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాము అని ఆయన ఒక మాట కూడా అన్నాడు సార్. నియంత రాజ్యం కంటే కూడా ప్రజాస్వామ్యం అనే పేరుతో జరిగే నియంత రాజ్యం మరింత నిరంకుశమైందని చెప్పాడు. ప్రజాస్వామ్యము అనే కవితలో కాళోజీ చెప్పిన ప్రజాస్వామ్యాన్ని బహుశా ప్రపంచంలో ఏ రాజనీతిజ్ఞుడు కూడా నిర్వచించలేదు. ప్రజాస్వామ్యాన్ని చాలా అద్భుతంగా నిర్వచించాడు సార్. రకమన్నా సార్వజనీన బహుశా అంటే చాలా ప్రజాస్వామ్యాన్ని చాలా సూక్ష్మ స్థాయిలో కూడా అర్థం చేసుకొని చెప్పినటువంటి కవిత అది. నేను ఆ కవిత చదువుతాను సార్. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని చెప్తాడు ఆయన. దాంట్లో ఆయన ఒక విశాలార్థాన్ని, విస్తృతార్థాన్ని, సూక్ష్మ స్థాయిలోను, రెండీ స్థాయిలోనూ ఆయన ప్రజాస్వామ్యాన్ని పట్టుకున్నాడు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ప్రజారాజ్యం అంటే ఏమిటి, సౌజన్యాలకు రక్ష, సామరస్యాలకు రక్ష. ఇవాళ సరిగ్గా కావాల్సింది అదే సార్, సామరస్యానికి ఒక రక్షణ అవసరమైంది. సహకారాలకు రక్ష. ఆయన ఒక మాట అంటాడు సార్, సమాజంలో ఉండాల్సిన అంగడి సంబంధాలు కాదు, సంగడి సంబంధాలు ఉండాలండి. సంగడి కాడు అంటే స్నేహితుడు సార్. వ్యాపార సంబంధాలు కాదు, ఒకరి మధ్య ఉండే పోటీ సంబంధాలు కావు, సహకార సంబంధాలు ఉండాలి, సౌజన్య సంబంధాలు ఉండాలి, సహకార సంబంధాలు ఉండాలని. ప్రజాస్వామ్యం అంటే సౌజన్యాలకు రక్ష, సామరస్యాలకు రక్ష, సహకారాలకు రక్ష, సహజీవనానికి రక్ష. ప్రజాస్వామ్యం అంటే అది, ప్రజారాజ్యం అంటే అది. మానవత్వానికి మనుగడ, దానవత్వానికి ఎదదడ, గూండాతనానికి దగడు, గూడు పుఠానికి బెగడు, కుట్రదారులకు హడలు, చట్రాలను మాడ్చు కొడలు. ఆయన మాటల్లో కూడా సార్ చాలా అద్భుతమైన తెలుగు నుడికారం ఉంటుంది. కొడలు అనే మాట వాడాడు చూడండి సార్. మంట యొక్క చివరిని కొడ అంట, మనం కొడదాకుతుంది అని అంటాం కదా సార్, ఆ కొడలు. చట్రాలను మాడ్చు కొడలు, శాసనబద్ధ వ్యవస్థ, స్వైర విహారునకు అవస్థ, ముఠాబందికి మృత్యువు, ముఠాలను కట్టేటువంటి వాళ్లకు మృత్యువు, శఠపీఠముల శత్రువులు. ఎవడైతే శఠించుకొని ఉంటాడో, తనదే సిద్ధాంతం అని బిగదీసుకొని ఉంటాడో వాడికి శత్రువు. ఆతతాయి సంహరణ, అనామకుని సంరక్షణ, న్యాయవర్తనులకు హామీ, మాయ ముడత లేని సామి, ప్రతిభకు సరిపడు వెల, రసముల చిలికేడు జల. ప్రజాస్వామ్యంలో రసం కూడా ఉండాలంటున్నాడు ఆయన. అంటే మనిషి రసనిర్భరంగా జీవించాలి, రసహీనంగా కూడా సమాజం ఉండద్దు, మళ్ళీ యాంత్రికత ఉండకూడదు. నిజాయితీకి ప్రోత్సాహం, మజానీతికి మృత్యూహం. ఇవాళ జరుగుతుంది అది, ఒక మజానీతి అనేది ప్రజాస్వామ్యం పేరుతో చలామణి అవుతున్నది. పనిదొంగల ఆట కట్టు, పనిదొర కాయువు పట్టు, సంరక్షిత పౌరమతం, పౌరుడి యొక్క అభిమతానికి సంరక్షణ.
వోల్టేర్ అన్న మాట ఉంది కదా సార్, నేను నువ్వు అన్న అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చు కానీ నీ అభిప్రాయాలను ప్రకటించే నీ స్వేచ్ఛ కోసం నా ప్రాణాన్ని అయినా ఇస్తానని అన్న వోల్టేర్ మాటలు ఆయనకు బాగా ఆయన మీద ఆ ప్రభావం ఉంది. స్వాతంత్రమునకు హితము సంరక్షిత పౌరమతము, స్వాతంత్రమునకు హితము హక్కుల కాపాడు కోట, మక్కువ వికసించు తోట, నెయ్యము పెంచెడి మడి, నీతుల నేర్పెడి బడి, ఆర్ద్రత ఆరని తడి, అమ్మ కడుపు దాచిన ఒడి. ప్రజాస్వామ్యం అంటే అది, ప్రజారాజ్యం అంటే అది. అమ్మ ఒడిలాగా దేశం ఉంటే అది ప్రజాస్వామ్యం. అంటే ఇప్పుడు గనక ఈ నిర్వచనం ప్రాతిపదికగా గనక ప్రజాస్వామ్యాన్ని బ్యాలెన్స్ షీట్ వేస్తే భయం వేస్తుంది. ఏముంటుంది, శేషం ఏమీ ఉండదు సార్. అందుకని ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగానే ఆయన జీవితం అంతా కూడా కొనసాగించినట్టు సార్. ఆయన అన్నదల్లా ఏమిటంటే రూల్ ఆఫ్ లా అందరికీ సమానంగా అమలు కావాలని. ఆయన ఇంటి నుంచి రోడ్డు మీదకి పోవాలంటే మధ్యలో ఒక కోర్టు స్థలం ఉండేదట సార్. ఆ స్థలంలోంచి వెళ్ళకూడదని ఒక బోర్డు ఉంది. అయినా అందరూ వెళ్ళిపోయేవాళ్ళు దగ్గర అవుతుందని చెప్పి. కానీ అది రూల్, దాన్ని నేను పాటించాలి అని చెప్పి ఆయన ఎప్పుడు దాంట్లోంచి వెళ్ళేవాడు కాదట. రూల్ ఆఫ్ లా పాటించాలి. అట్లాగే ఒకసారి నాకు తెలంగాణ ప్రభాకర్ గారు చెప్పారు, మద్య నిషేధం ఉంది. మద్య నిషేధం ఉన్న సమయంలో కాస్త తాగాలని వాళ్ళందరికీ అనిపించింది. తాగాలని ప్రభాకర్ గారు మనం కొంచెం మందు తాగుదామని అడిగితే కాళోజీ ఎప్పుడన్నా ఒకసారి కాస్త తాగేవాడు ఔషధం లాగా ఆయన. అప్పుడు ఆయన అన్నాడట, బయట మద్య నిషేధం ఉంది, మనం ఎట్లా తాగుతాం అని ఒక పని చేద్దాం, తాగడం తప్పు, దానికి శిక్ష ఉంది, తాగుదాం కానీ శిక్ష అనుభవిద్దాం అని చెప్పి బయటకు వెళ్ళి కూర్చొని తాగి అరెస్ట్ అవుదాం అన్నాడట. అంటే ఒక ప్రమాదం ఉంది. కాళోజీ కవితలలో ఉన్న ఉత్తేజం కన్నా ఈ తాగుడు పైన ఉన్న ఉత్తేజం. అందుకే అది కూడా చెప్పండి, శ్రీశ్రీ విషయంలో అన్నాడు సార్ ఆ మాట. ఆయన వ్యక్తుల గురించి కూడా అద్భుతమైన నిర్వచనాలు మీరు ముందు కోట్ చేశారు కదా సార్. అది ఆయన జయప్రకాష్ నారాయణ గురించి అన్నాడు, చావు నీది, పుటక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అన్నాడు. ఇంకా అంతకంటే గొప్ప నిర్వచనం ఏముంటుంది సార్. ఒక దేశ నాయకుడికి, ఒక దేశం కోసం జీవితాన్ని అర్పించిన వాళ్ళ గురించి 3 ముక్కల్లో అద్భుతంగా చెప్పాడు సార్. పుట్టక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అన్నాడు. శ్రీశ్రీ గురించి కూడా ఇట్లాగే విమర్శలు చెలరేగినప్పుడు శ్రీశ్రీ కవిత్వం గురించి జరగాల్సిన చర్చను ఆయన వ్యక్తిగత జీవితం వైపు మళ్లించి ఆయన తాగాడని, వ్యభిచరించాడని, మరొకటని వాటి మీద విమర్శలు. అంటే ఆయన అనంతంలో చాలా ఫ్రాంక్గా రాసుకున్నాడు. ఎవరు, శ్రీశ్రీ కూడా తన జీవితంలోని సంగతులన్నీ ఆయన బోల్డ్గా చెప్పాడు. దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు అద్భుతంగా అన్నాడు కాళోజీ, నువ్వు రాసి పారేసిన కవితల గుబాళింపు మాకుండగా నువ్వు తాగి పారేసిన సీసాల కంపు మాకెందుకు అన్నాడు. శ్రీశ్రీ కూడా అన్నాడు, నేను నా జీవితం నాతో అంతరిస్తుంది కానీ నా కవిత్వం తెలుగు భాష ఉన్నంత కాలం ఉంటుంది ఆయన అన్నాడు. శ్రీశ్రీ కాళోజీని లూయి ఆరగాన్తో పోల్చాడు సార్. మన ఫ్రెంచ్ ఉద్యమ సమయంలో ప్రజల్ని సమీకరించినటువంటి లూయి ఆరగాన్తో పోల్చాడనమాట. అది చెప్పినప్పుడు కాళోజీ అన్నట్ట, లూయి ఆరగాన్ ఎవరో నాకు తెలియదు అన్నట్ట. అట్లా అంటే నిర్మోహమాటంగా వెంటనే మాట్లాడే మార్మికత లేదు సార్. ఎక్కడ కూడా కాళోజీలో మార్మికత లేదు. పివి నరసింహారావు అభినందన సభలో కూడా పివి నరసింహారావు పద్మవిభూషణ్ ఇవ్వడానికి ముందు ఫోన్ చేసి నువ్వు తీసుకుంటావా తీసుకోవా అని అడిగాడు. కాళోజీ అభిమతం తెలుసుకున్న తర్వాతే ప్రకటించాడు. ఆ తర్వాత ఆయన పివి సన్మాన సభలో మాట్లాడుతూ పివి ఒక సుందర సప్న, పివి ఒక సుందర స్వప్నం, సప్న కబ్ కిస్కా కామాయా అన్నాడు ఆయన. ఎవరికి అక్కడికి వచ్చిందని స్వప్నం అని అన్నాడు. అంత అంటే అది బహిరంగ సభలో అన్నాడు. అట్లా అన్న పివి నరసింహారావు నొచ్చుకోలేదు సార్. అంత ప్రేమించాడు ఆయన కాళోజీని. అందుకని ఆయన అన్నాడు, మా కాన్షియస్ కీపర్, నాకెప్పుడు కాళోజీ నా చైతన్యాన్ని కాపాడే వ్యక్తి అని చెప్పి పివి నరసింహారావు కూడా ఆయనను అంతగా గౌరవించాడనమాట. అప్పుడు ఆయనకు వట్టికోట ఆళ్వార్ స్వామితో, దాశరథి రంగాచార్యతో, వీళ్ళందరితో కూడా ఆంధ్ర సారస్వత పరిషత్తుతో, ఆంధ్ర సారస్వత పరిషత్తు 1944లో కవి సమ్మేళనం పెడితే ఆ కవి సమ్మేళనం పందిర్లన్నింటినీ రజాకారులు వచ్చి కాలబెడితే కాళోజీ, దాశరథి వీళ్ళంతా కూడా ఆ బూడిద కుప్పల మీద నిలబడి చురచురమని ఆ వేడి కాళ్లకు తగులుతుండగా, సెగ తగులుతుంటే కూడా కవిత్వం చదివారు సార్. అంటే అంతటి సాహసం. ఒకనొక సమయంలో ఒక బంద్ కాల్ ఇచ్చారు సార్, ఎవరూ రాలేదు, అందరు భయపడి లోపల ఉండిపోయినారు, మొత్తం నిర్బంధం. ఈయన ఒక్కడే బయలుదేరాడు కాళోజీ, ఎవరు రాకుండా ఒక్కడు బయలుదేరి అరెస్ట్ అయినాడనమాట. ఇట్లా ఆయన ఒక మాట అంటే దానికి కట్టుబడి ఉండాలి అని. చాలా ఒక రకంగా చెప్పాలంటే మార్క్స్ చెప్పిన పరిపూర్ణ మానవుడు మనకు కాళోజీలో కనిపిస్తాడు సార్. ఆయనకు కులమతాల సంకుచితత్వాలు ఆయన ఎరగడు. అట్లాగే ఆయన తనకంటూ ఏమి సంపాదించుకోలేదు సార్.
కాళోజీ మరణించిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి చూస్తే ఏముందండి సార్, ఒక గూడు సార్. ఆ గూడులో చిన్న సందుగా కావలసిన బట్టలు, అంతకు మించి కాళోజీకి ఏమీ లేదు. ఆయన ఎక్కడ సంపాదించింది కూడా లేదు సార్, సంపాదన కోసం జీవించింది కూడా లేదు. వకాలత్ చదివినాడు కానీ పెద్దగా ప్రాక్టీస్ చేయలేదు ఆయన. ఆయన ఎక్కడికన్నా వెళితే ఆయనకు ఆ తిండి అవసరం అయిపోతే, ఎక్కడన్నా మరీ ₹1 కూడా దొరకకపోతే ఎవరన్నా ఒకరిని అడిగి వాళ్ళ అన్న పేరు రాసిచ్చేవాట, మా అన్న ఇస్తాడని, ఏదో చెక్కు రాసిచ్చినట్టు. ఆ చిట్టి తీసుకెళ్ళి వాళ్ళ అన్న రామేశ్వరరావు గారు, కాళోజీ రామేశ్వరరావు గారు, ఆయన కూడా గొప్ప కవి సార్, ఉర్దూలో అద్భుతమైన కవిత్వం చెప్పాడు. షాద్ అనే కలం పేరుతో రాశాడు ఆయన. ఆయనకు ఆ చిట్టి ఇస్తే ఆయన ఇచ్చేసేవాట, ఆ డబ్బులేవో ఇచ్చేసేవాట. అందుకని బిరుదురాజు రామరాజు గారు ఒక మంచి మాట అన్నారు. త్రేతాయుగంలో రాముడు లక్ష్మణుడు, ఆ పంచవటిలో లక్ష్మణుడు సేవ చేస్తుంటే రాముడు అన్నాడట, నువ్వు తమ్ముడి అయ్యుండి ఇంత సేవ చేస్తున్నావు, నీ రుణం ఎట్లా తీర్చుకోను రా అన్నాడట. దానికని ఏం జరిగిందట అంటే, కలియుగంలో వాళ్ళిద్దరూ కాళోజీ సోదరులుగా పుట్టారట. పుట్టి అన్నయ్య అయినటువంటి రాముడు రామేశ్వరరావు అయి, తమ్ముడైన లక్ష్మణుడు కాళోజీగా పుడితే ఆ కాళోజీ సేవ చేసుకొని అన్న తరించినాడట. అట్లా రుణం తీరింది అన్నాడు. ఆ రామేశ్వరరావు గారి నీడలోనే కాళోజీ జీవించాడు. ఆయన చనిపోయినప్పుడు కాళోజీ ఒక మాట అన్నాడు, 3 సంవత్సరాలప్పుడు నన్ను భుజం మీద వేసుకున్నాడు మా అన్న, ఇప్పుడు నాకు 80 ఏళ్ళు వచ్చినా నేను ఆయన భుజం మించి దిగలేదు, ఇప్పుడు ఆయన చనిపోయినాడు, నేను భుజం మించి ఒక్కసారి దిగాలంటే ఎట్లా దిగను అని చెప్పి కాళోజీ ఏడ్చినాడు అన్నమాట. ఒక భూస్వామి భూముల్లో నక్సలైట్లు జెండాలు పాతారు సార్. జెండాలు పాతితే ఆయన ఎట్లా తన భూముల్ని కాపాడుకోవాలనేటువంటి ఒక దుగ్ధతోని అతను ఏం చేశాడంటే కాళోజీ దగ్గరికి వచ్చాడు సార్. కాళోజీ దగ్గరికి వచ్చి ఈ విషయంలో కాళోజీ సహాయం తీసుకుందాం అనుకున్నాడు ఆయన. అందుకని ఏం చేశాడంటే, కాళోజీని ఒకసారి మీరు మా తోటకు రావాలి అని చెప్పి అన్నాడట. మంచిది అని కాళోజీని తీసుకెళ్ళి ఆయన తోటకు తీసుకెళ్ళి బ్రహ్మాండమైన భోజనం పెట్టాట. అంటే షడ్రశోపేతమైనటువంటి భోజనం పెట్టాడు. మా భోజనాలన్నీ అయిపోయిన తర్వాత మెల్లగా విషయం ప్రస్తావించాడు. నువ్వు కొంచెం వాళ్ళ మధ్య తిరుగుతూ ఉంటావు కదా, వాళ్ళందరూ నీకు తెలుసు కదా, మరి నువ్వు కొంచెం మాట్లాడాలి, నక్సలైట్లతో మాట్లాడి ఎట్లనన్నా భూముల నుంచి జెండాలు తీసేయించాలన్నట. వెంటనే కాళోజీ పెద్దగా నవ్వన్నట, నేను చెప్తే జెండాలు తీసేస్తే వాళ్ళు నక్సలైట్లు ఎట్లయితారా అన్నాడట. అనడంతో కాకుండా ఇంకో మాట ఏమన్నట, మా అన్న నాకు జీవితాంతం అన్నం పెట్టిండు, నేను మా అన్న మాటనే వినలే, ఒక్క పూట భోజనం పెట్టిన నీ మాట వింటానురా అన్నాడట. అంటే ఒకటి ఎక్కడా అధర్మానికి లొంగడు, అదే సమయంలో దాన్ని అద్భుతంగా విట్టిగా చెప్పడం, చమత్కారంగా చెప్పడం అనేది కూడా ఆయన అంటే చాలా త్వరగా ఆయన నోటి నుంచి ఆ విట్ వచ్చేది సార్. అంటే చురుకైన సమాధానం, స్పాంటేనిటీ బాగా. ఒకసారి మన కృష్ణబాయి గారు విశాఖపట్నంలో కాళోజీ గారితో మాట్లాడుతూ, మీరు తెలంగాణలో అన్ని మంచి అంటావు, బాగు అన్నదానికి మనం మంచి అనే మాట, బాగున్నారా మంచిగా ఉన్నారా అంటాం, ఈ బాగు అన్నదల్లా మంచి అని వాడతారు ఏమిటి అన్నారట. అనగానే వెంటనే కాళోజీ ఉండి, మీరు తాగే నీళ్ళని ఏమంటారు, మంచి నీళ్ళు అంటారా బాగునీళ్ళు అంటారా అన్నాడు. అంటే అంత త్వరగా అది స్ఫురించటం చాలా కష్టం సార్, కానీ అంత త్వరగా ఆయనకు స్ఫురిస్తుంది. తెలంగాణ భాష పట్ల ఆయన చాలా పర్టికులర్గా ఉండేది. తెలంగాణ భాష పలుకుబడుల భాష మాట్లాడే ముందు తెలుగు భాష పైన ఆయనకున్న ప్రేమ, తెలుగువాడు అని తనకు తానుగా ప్రకటించుకున్నాడు. జాషువా ఏ రకంగానైతే నేను తెలుగువాణ్ణి అని గర్వంగా చెప్పుకున్నాడు, నేను విశ్వనరుణ్ణైనా కూడా అని. సో కాలేజీలో కూడా నాకు గుర్తున్నంతవరకు మీరు చెప్పాలి, అన్ని భాషను నేర్చి ఆంధ్రము రాదునేవాడు చావురా నువ్వు తెలుగువాడు అని చెప్పుకోవడానికి, ఆంధ్రుడా చావు ఎందుకురా అది కూడా ఒక్కసారి చెప్పరా. అంటే నిజంగా ఏమిటంటే సార్, మనకు పరాయితనం మీద ఒక వ్యామోహం. 200 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలన మనకు ఇంగ్లీష్కు దాసోహం అనిపించింది. అదే కాకుండా మనకు అంటే అధికార భాషని అనుకరించేటువంటి తత్వం ఒకటి ఉంటుంది సార్. అది మనకు 200 సంవత్సరాల నిజాం పరిపాలనలో ఏమైందంటే ఉర్దూ ఒక పెద్ద ఫ్యాషన్గా అయిపోయిందనమాట. అప్పుడు సురవరం ప్రతాపరెడ్డి గారు మాట దుఃఖపడతారు. ఆయన గోల్కొండ పత్రిక పెట్టినప్పుడు ఎవరి చంకల్లో చూసినా ఉర్దూ పేపర్లు కనిపించేవన్నమాట. ఎవరు తెలుగు పేపర్ చదివేవాళ్ళు కాదు. ఉర్దూ పేపర్ చంకలో పెట్టుకోవటం గొప్ప హోదాకి, ఒక నాగరికతకి అప్పుడు చిహ్నం అన్నమాట. అంటే బాగా చదువుతారు వీళ్ళు అనడానికి. అలాంటిది తెలుగు పత్రిక చదవడం అలవాటు చేయించడానికి సురవరం ప్రతాపరెడ్డి గారు చాలా ఘర్షణ పడాల్సి వచ్చింది అనమాట. అట్లా అది ఒకటైతే, సంస్కృతం మీద వ్యామోహం ఇంకొకటి. మీకు దాశరథి గారి తండ్రి గొప్ప సంస్కృత పండితుడు సార్. ఆయన స్నానం చేసిన తర్వాత తెలుగు మాట్లాడేవాడు కాదట. సంస్కృతము ద్రవిడము తప్ప తెలుగు మాట్లాడేవాడు కాదు. స్నానం చేసిన తర్వాత తెలుగు మాట్లాడితే మైలపడతామనేది ఆయన భావన. తెలుగు అంటరాని భాష. అట్లే సంస్కృత నాటకాలలో తెలుగు లాంటి భాషలు దేని పెట్టామంటే నీచ పాత్రలకు మాత్రమే తెలుగు, ప్రధాన పాత్రలని సంస్కృతంలో మాట్లాడాలి.
ఇట్లా ఆధిపత్యం ఏ రూపంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించడం కాళోజీ తత్వం కదా. అదే భాషాధిపత్యాన్ని కూడా ఆయన సహించలేదు. అందుకనే ఈ ఇంగ్లీష్ వ్యామోహం ఏమిటి, ఈ సంస్కృతం ఏమిటి, ఈ ఉర్దూ వ్యామోహం ఏమిటి, ఈ ఇంకొకటి మీకు తెలిసిందే, అసలు మీకు ఆంధ్ర మహాసభ పుట్టుకకు కారణమైంది కూడా భాషను అవమానించడం. కాంచనపల్లి చిన్న వెంకటరామారావు గారు మాట్లాడుతూ ఉంటే మహారాష్ట్రీయులు అప్పుడు హైదరాబాద్ సంస్థానంలో మరాఠీకి ఎక్కువ గౌరవం ఉంది, తెలుగుకు గౌరవం లేదు. అప్పుడు తెలంగి భేడంగి అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తే దాని నుంచి వచ్చినటువంటి ఒక ఉగ్ర కోపం అనుకోండి, నిరసనలోంచి అది ఆంధ్ర మహాసభ దాకా. వీటన్నిటి నేపథ్యం కాళోజీ రాసిన ఈ కవితలో ఉందన్నమాట. అది మన ఆంధ్రము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అంటాడు. ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా, కొత్త వేషం వేస్తున్నావు, కొత్త భాష మాట్లాడుతున్నావు, ఇది ఎవరి కోసం రా అని. అంటే నీ జీవధాతువుని విడిచిపెట్టి, నీ జీవ లక్షణాన్ని విడిచిపెట్టి, సార్ పిల్లి మ్యావ్ మ్యావ్ అనాలి, పిల్లి బహుభవ అంటే బాగుండదు. ఈ మాట సాక్షి ఉపన్యాసాల్లో జంగాల శాస్త్రి చేత అనిపిస్తారు ఆయన. ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కులికెదవెందుకురా, తెలుగువాడివై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా అని అక్కడితో ఆగకుండా ఆయనకు ఆ కోపం చల్లారలేదు. అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అన్నాడు ఆయన. అందుకని మనం కాళోజీ పుట్టినరోజును భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం సార్. అంటే తెలంగాణ భాషా దినోత్సవం కూడా తెలంగాణ వచ్చాక మొదలైంది కదా. అవును సార్, తెలంగాణ భాష. తెలుగు భాష దేశ భాషలో ఎందుకు తెలుగు లెస్స అని కూడా గుర్తు చేస్తూ, అదే సమయంలో పలుకుబడుల భాష, ప్రజలకు దగ్గరగా ఉండే పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలి. పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కాదు. పలుకుల భాష మిమ్మల్ని జీవితం నుంచి దూరం చేస్తుంది, ఒక కృతకత్వం వైపు తీసుకుపోతుంది అన్నమాట. సార్ నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, మా ఇంటి పక్కకు ఉండేవాళ్ళు మా అమ్మ దగ్గరకు వచ్చి ముత్యం అంత పసుపు ఉందా అని అడిగేది సార్. అంటే చూడండి, అంటే ఆ ఉపమానం చూడండి, ముత్యం ఎంత చిన్నగా ఉంటుంది సార్, ఆ కొంచెం పసుపు ఉందా అని, ముత్యం అంత పసుపు ఉందా అని. దానికి మా అమ్మ చెప్పే జవాబు, ఏ వాసనకు కూడా లేదు అంటుండే. ముత్యం అంతా కాదు కదా వాసన. ఇది ఎంత పొయిటిక్గా ఉంది సార్, అంటే ఒక పొయిటిక్ కన్వర్జేషన్. అట్లాగే సార్ మీరు ఊళ్ళలోకి పోయి మనము పెద్ద మనిషిని మాట్లాడిస్తే ఎట్లునో యా అని అన్నాం అనుకోండి, ఏముంది బిడ్డ నా బతుకు అడవిలో పొదువుకినట్టు అయింది అంటాడు. నిజంగా ఒక అడవిలో పోతున్నప్పుడు చీకటి అయితే ప్రయాణం ఎంత కష్టసాధ్యం. ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, పాములుంటాయి, తేళ్లుంటాయి, నానా సమస్యలు ఉంటాయి. అట్లాగే మనం ఒక అవ్వను మాట్లాడిస్తే ఏదో బతుకుతున్నాం బిడ్డ గుడికోగల తిరిగా అంటది. అందుకే తెలుగు సామెతలు మీకు అసలు జీవితాల్లో ఎన్నిసార్లు చెప్పుకున్నా దాన్ని నుడికారాలు కానీ జాతీయాలు కానీ సామెతలు కానీ వీటన్నిటితో నిండిన జీవద్భాష సార్. ప్రతి భాషకు ఆ భాష యొక్క ఆ ప్రాంతం యొక్క భౌగోళిక స్వభావం ఉంటుంది సార్. ఏదో నేను ఊర్లో ఒకసారి వర్షం ఎలా పడుతున్నా, ఏం వర్షం బురద ఉండదు, చెరువు నిండదు సార్. నేను పోలవరం గురించి ఖమ్మం జిల్లాలో మాట్లాడినాను సార్. గోదావరి నీళ్ళు ఎట్లా దోపిడీ జరుగుతున్నాయి, తెలంగాణ వాళ్ళకి ఎట్లా గోదావరిలో అన్యాయం జరుగుతుంది అని మాట్లాడిన తర్వాత ఒక గిరిజనుడు లేచి ఒక అద్భుతమైన మాట అన్నాడు సార్. సార్ మీరు చెప్పిందంతా విన్నాక నాకు అర్థమైపోయింది ఒకటే సార్, నాకు అర్థమైంది ఒకటే సార్. సార్ ఆ వాన చినుకు మనకు మూటగట్టించి వరద వాళ్ళు ఎత్తుకపోతురు సార్ అన్నాడు. వాన చినుకును మనకు మూటగట్టించి వరదని వాళ్ళు ఎత్తుకపోతురు అంతే కదా సార్ అన్నాడు. అంటే అంత సులభంగా వాళ్ళు అంత పొయిటిక్గా చెప్తారు. మనం వాళ్ళు చదువుకున్న వాళ్ళమని ఏదో డిగ్రీలు బాగా సంపాదించి అందమైన తెలుగు మాట్లాడలేకపోతున్నాం సార్. మనం మాట్లాడుతుంటే ఆ కవితాత్మ లేదు, తెలుగే మాట్లాడలేక పేలవమైన తెలుగు మాట్లాడుతున్నాం. పైగా దాంట్లో విపరీతంగా మనం ఇతర భాషల్ని కలిపి మాట్లాడతాం. ఒక తెలుగు వాక్యం సాఫీగా రానే రాదు. చాలా అందమైన పదాలు తెలుగులో ఉండగా వాటిని అన్నింటినీ పరిహరించి మనం ఆ స్థానంలో కావాలనన్న వేరే భాషా పదాలు వాడడం, అది నునుగారం అనుకుంటున్నాం, నాజూక్ అనుకుంటున్నాం, ఫ్యాషన్ అనుకుంటున్నాం, నాగరికత అనుకుంటున్నాం. కానీ నిజానికి నీ భాషలో నీ ప్రాణం ఉంటుంది, నీ భాషలో నీ చరిత్ర ఉంటుంది. టిఫిన్ అంటావు కానీ నాస్తా అది 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 కూడా చెప్తాను సార్. అది అద్భుతమైనటువంటి పోయం అది. ఆ పోయం అది 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 ఎందుకు ఆయన అనాల్సి వచ్చిందంటే సార్, ముఖ్యంగా తెలంగాణ భాషని తౌరక్య ఆంధ్రము అన్నారు సార్. అంటే తురకం కలిసిన తెలుగు అని వెక్కిరించారు. తెలంగాణ అడిగినప్పుడు జంజాల పాపయ్య శాస్త్రి గారు అనుకుంటాను, విశ్వనాథ సత్యనారాయణ గారు దక్షిణ పాకిస్తాన్ చేస్తారా అన్నాడు. నేను దక్షిణ పాకిస్తాన్ చేస్తారా మీరు మరొకటి అన్నాడు. అట్లాగే
ఈ తౌరక్యాంధ్రము అని ఆయన అంటే జంజాల బాబాయ్ శాస్త్రి గారు ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ ఉందనేది. అంటే పరిపాలకులు సార్ ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ భారతీయ భాషలన్నింటి మీద ఉంది. అసలు ఉర్దూ భారతీయ భాష, ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం పెద్ద విచిత్రం కాదు, వైపరీత్యం కూడా కాదు సార్. అట్లా జంజాల బాబాయ్ శాస్త్రి గారు ఒకసారి ఇట్లా తౌరక్యాంధ్రం అంటే జయశంకర్ గారు ఆయన ఇంటికి పోయి, సార్ మీరు రాసిన పద్యాల్లో కూడా ఉర్దూ ఉంది అని చెప్పాడట. ఏమిటి అని అంటే, రాజాజీ మున్నగు పెద్దలకు మా రాష్ట్రము పేరంటేనే, అంటే ఆంధ్ర రాష్ట్రం గురించి డిమాండ్ చేస్తున్నప్పుడు, రాజాజీ మున్నగు పెద్దలకు మా రాష్ట్రము పేరంటేనే బేజారెత్తును గుండెలు అని రాశాడట ఆయన. ఈ బేజార్ ఏమిటండి? బేజార్ అంటే ఉర్దూయే కదా అని చెప్పి అన్నాడు. మనం నిత్య వ్యవహారంలో వాడేవన్నీ చెప్పు అంటాం సార్, అది చెప్పాలి ఉర్దూ. ముక్తసరి అంటాం సార్, ముఖ్తసర్ అది ఉర్దూ సార్. అట్లా ఎన్నో మన నోటి వెంట ప్రతిరోజు ఉర్దూ మాటలు వస్తుంటాయి. దాన్ని ఆయన అద్భుతంగా చెప్తాడు కాళోజీ. తెలంగాణ యాస నిపుడు ఈసడించు భాషీయుల సుహృద్భావన ఎంతని వర్ణించుట సిగ్గుచేటు. వాక్యంలో 3 పాళ్ళు ఇంగ్లీషు వాడుకుంటూ తెలంగాణీయుల మాటలో ఉర్దూ పదం దొర్లగానే హిహి అని ఇగిలించడి సమగ్రాంధ్రవాదులను ఏమనాలో తోచదు. రోడ్డని పలికే వారికి సడకంటే ఏవగింపు. ఆఫీసని అఘోరిస్తూ కచీరంటే కటు. ఆఫీసని అఘోరిస్తూ కచ్చేరంటే కటు. సీరియల్ అంటే తెలుగు, సిల్సిలా అంటే ఉర్దూ. సాల్టు షుగర్ టిఫిన్ తెనుగు. శర్కర్ నాస్తా అంటే కొంప మునుగు. సాల్టు షుగర్ టిఫిన్ తెనుగు, శర్కర్ నాస్తా అంటే కొంప మునుగు. టీ అంటే తేట తెనుగు, చా అంటే తౌరక్యం. పోయినడంటే చావు. మనం పోయిందంటే అటు పోయిండు ఇటు పోయిండు అంటాం, కానీ వాళ్ళు వెళ్ళిండు అనాలి అని అంటారనమాట. అది వెడలుట వేరు, పోవుట వేరు. పోయినడంటే చావు, తోలడం అంటే పశువు. మనం ఇక్కడ పశువుల్ని తోలుకపోవడం అని అంటాం సార్. దాన్ని వాళ్ళు ఏమిటంటే తోలడం అంటారు ఏమిటి, మేము బండి తోలేమంటాం, పశువులకు తోలడం అని వాడతాం తప్ప మనుషులకు వాడమని. నిజానికి అదేమిటి సార్, తోడుకొని పోవడం. ఆ డకారం లకారంగా మారిపోయింది, అందుకని తోలుకొని పోవడం అయింది. తోడుకొని పోవడం అనేది చాలా గౌరవమైంది. అందుకనే ఒక చోట మన తెలంగాణ వాళ్ళు మామూలుగా ప్రాణం లేని వాటినే తీసుకుపోవడం అంటారు సార్, ప్రాణం ఉన్న వాటిని అన్నింటినీ తొలకపోవడం అంటారు. ఆ రాయిడి తీసుకురా అంటాం, ఆ రోలిడి తీసుకురా అంటాం, పీనుగని తీసుకుపోయినరు అంటాం సార్. పీనుగని తొలకపోయినారు, పీనుగని తీసుకుపోయిన అంటాం. ప్రాణం లేని వాటికి తొలకపోవడం అనేది మనం తోడుకొని పోవటం. తోలడం అంటే పశువు, దొబ్బడం అంటే బూతు, కడప అంటే ఊరి పేరు, త్రోవ అంటే తప్పు తప్పు, దో అంటేనే దారి. బొక్కంటే ఎముక కాదు, బొక్కంటే పొక్క తెలివి, మందలిస్తే తిట్టినట్టు. మన దగ్గర మందలించడానికి పలకరింపనే అర్థం ఉంది. చివాట్లు పెట్టినట్టు పరామర్శ కానే కాదు. బర్రెంటే నవ్వులాట, గేదంటేనే పాలు. మీకు ఇవాళకి మన పత్రికలలో గేదె అని రాస్తారు కానీ బర్రె అని రాయరు సార్. చదువుకునే తెలంగాణ వాళ్ళు పత్రిక తెలంగాణలో వస్తుంది కానీ బర్రె అనే పదం దాంట్లో ఉండదు. పెండంటే కొంప మునుగు, పేడంటేనే ఎరువు. 2.5 జిల్లాలది దండి భాష తెలుగు. తక్కినోళ్ల నోళ్ల యాస త్రొక్కి నొక్కి పెట్టు తీర్పు, వహ్వారే సమగ్రాంధ్ర వాదుల ఔదార్యము, ఎంత చెప్పినా తీరదు స్నేహము సౌహార్ద్రము అంటాడు. వ్యంగ్యంగా అన్నాడు. ఇటువంటి స్నేహం, ఇటువంటి సౌహార్ద్రం, ఇది ఇట్లా ఆయన విస్తృతంగా రాశాడు సార్. అంటే ఈ భాష మీద చాలా రాశాడు ఆయన. భాషకు సంబంధించినటువంటి ఈ తేడాలు వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన అంటే ఆయనలో ఉన్న తెలంగాణ అస్తిత్వం కూడా అన్యాయాన్ని, అవమానాన్ని, అణచివేతను ప్రశ్నించడం. ఎందుకంటే తనకు తాను ఆంధ్రుడు అని చెప్పుకుంటూ, అవును ఆంధ్రుడు అని అంటూ అన్య భాషలు నేర్చుకున్న ఆంధ్రుడుగా నువ్వు తెలుగులో ఆంధ్రము రాదంటే చావురా అని చెప్పిన వాడు మళ్ళీ తెలంగాణ యాసకి ఆయన అంటే అక్కడ ఆంధ్రం అంటే తెలుగు అనే అర్థం. ప్రేమించాడు, అందులో తెలంగాణ యాసను మరింత ప్రేమించాడు. ఆ మాటకైతే తెలంగాణ సాయుధ పోరాటానికి మూలమైన ఆంధ్ర మహాసభ అనే కదా పేరు. ఆ ఆంధ్ర మహాసభ అనే పేరు. అట్లంటే వరంగల్ కూడా ఆంధ్ర నగరి అని పేరు ఉన్నది సార్. కనుక ఆంధ్ర అనే పదంతో శబ్దం అది వాడకంలో ఆ ప్రాంతానికి ఆంధ్ర అనేది స్థిరపడిపోయింది అని మొత్తముకు వర్తించే మాటనే. ఆంధ్ర అంటే తెలుగే కదా, తెలుగు అనే అర్థమే అంటే జాతివాచకంగా ఉంది. అంటే తెలుగు భాషను ప్రేమించడము, తెలంగాణ యాసను ప్రేమించడము పరస్పర విరుద్ధమైనవి కావు అని ఆ మాటకైతే రాయలసీమ యాసను కూడా ప్రేమిస్తారు, అన్ని యాసను కూడా ప్రేమిస్తారు. అన్ని యాసలతోనే తెలుగు సమగ్రం అవుతుంది. తెలుగు సమగ్రం అన్నితోనే ఆ తెలుగు సంపూర్ణ స్వరూపం మనకు అర్థం అవుతుంది. కానీ ఏంటంటే సార్ ఎప్పుడు కూడా పరిపాలకుడు పాలితుల భాషను అవమానిస్తాడు.
మనకు అది అనుభవంలో ఉన్నదే కదా మొదటి నుంచి కూడా. అది ఇంగ్లీష్ చేసిన పని అయినా, ఉర్దూ ఆ పని చేసినా, సంస్కృతం ఆ పని చేసినా, ఈ 3 చోట్ల ఆయన ధిక్కరించాడు. ఆయన ఉర్దూను ప్రేమించాడు సార్. ఆయనకు ఉర్దూ అంటే ఇష్టం, కానీ ఉర్దూ ఆధిపత్యం అంటే ఇష్టం లేదు. అందుకే జాషువా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఉర్దూ శారద విలసిల్లిన అన్నాడు. నైజాం ఆంధ్రమాత అనే మాట కూడా ఉంది సార్, కవులు అది కూడా వాడారనమాట. ఆయన చాలాసార్లు ఏమనేవాడంటే సార్, దావా చేసిన వాడు ముద్దాయి అవునా కాదా. ముద్దాయి అంటే ఎవడైతే కేసు వేస్తాడో అతను సార్, ఎవరి మీద నేరం ఆరోపించబడుతుందో ఆయన కాదు. అక్యూజ్డ్ అను మాటకు ముద్దాయి తెలుగు చేసి ముల్జిం మాటకు మారుగా, ముల్జిం అనాలి సార్ యాక్చువల్గా, అక్యూజ్డ్ అన్నదానికి, దానికి ముద్దాయి అని తీసుకొచ్చారు. తప్పుడు ఉర్దూ వాడుతున్నారు ఆయన, తప్పుడు ఉర్దూను వాడుతూ ఇదే తెలుగు అని అంటారు. ఇది తప్పని చెప్పి చాలా సూక్ష్మంగా అది పట్టుకొని చెప్తాడు సార్. అట్లాగే ఆయన ఒక గొప్ప మాట ఏమనేవాడు సార్, మీ హక్కులు రాజ్యాంగం ఇచ్చింది అని అంటే ఒప్పుకునేవాడు కదా సార్. మీ హక్కు మీకు జన్మతహనే ఉంటుంది, రాజ్యాంగం దాన్ని రాసి పెట్టింది అంతే అంటాడు. రాజ్యాంగం ఇవ్వలేదు, రాజ్యాంగం రాసి పెట్టింది అంతే. ఇంకోటి ఆయన వకాలత్ చదివి ఉండడం వల్ల సార్ కానూన్ తెలుసు. ఆ కానూన్కు సంబంధించి కూడా సార్ ఆయన పునాది భావనల గురించి మాట్లాడేవాడు. ఆ చట్టాల గురించి, సాధారణ చట్టాల గురించి కాకుండా ఆ చట్టాలకు మూలమైన భావనల గురించి మాట్లాడేవాడు. నేరం చేసిన వాడిని వెంటనే అరెస్ట్ చేయడం ఎందుకు అంటే బాధితుల నుంచి రక్షించడానికి సార్. బాధితులు వచ్చి వెంటనే కొడతారు, అంతేగాని లాకప్లో వేసి 4 దండడానికి కాదు అని ఇవి చెప్పేవాడు సార్ ఆయన. అట్లా ఆయన ఎక్కడికక్కడ ఆ మౌలికమైన మానవ హక్కులు అనేవి, పౌర హక్కులు అనేవి ఆయనకు ప్రాణస్పదమైనవి, వాటి గురించి ఆయన నిరంతరం మాట్లాడాడు. నా గొడవ నిండా మనకు ఆ హక్కులకు సంబంధించినటువంటి భావాలే కనిపిస్తాయి సార్. ఆ స్వేచ్ఛను అంతగా ప్రేమించాడు. ఇచ్చయే నా ఈశ్వరుడు, ఇచ్చ వచ్చినట్లు నేను జీవిస్తానన్నాడు కదా. ఆ రావి నారాయణ రెడ్డి గారు కూడా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఒకసారి నాది వేరు తెలంగాణ కాదు వీర తెలంగాణ అన్నాడు. నారాయణ రెడ్డి గారు అంటే ఆ మాటని రావి నారాయణ రెడ్డి గారు కూడా అన్నాడు. అప్పుడు కాళోజీ అన్నాడు, వీర తెలంగాణ నాదే, వేరు తెలంగాణ నాదే, వేరైనా నా తెలంగాణ వీర తెలంగాణలే అని అన్నాడు ఆయన. వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది, వేరై కూడా తెలంగాణ, వీర తెలంగాణ ముమ్మాటికి, తెలంగాణ వేరై నిలిచి భారతాన వెలయు ముమ్మాటికి. ఆయన ఎప్పుడు కూడా సార్ 1.5 కోటి ప్రజల కోరికొక్కటి గొంతొక్కటి, తెలంగాణ వెలసి నిలచి ఫలించాలే భారతాన అని రాసి పెట్టుకున్నాడు. తెలంగాణను చూడాలని కలలుగన్నాడు, కానీ ఆ తెలంగాణ ఆయన చూడలేకపోయాడు అనుకోండి ఆయన జీవితంలో. నా గొడవలో కూడా తెలంగాణ గొడవ, తెలంగాణ గొడవ దాంట్లో చాలా ఆక్రమించి ఉంటుంది సార్. ఆయన కమ్యూనిస్టులో కూడా అంటాడు, తెలంగాణ వేరైతే సుత్తి మొత్తనంటదా, కొడవలి పదును తగ్గిపోతుందా, రూపాయికి 100 పైసలు కాకపోతాయా అని ప్రశ్నిస్తాడు. చాలా అదే భావం తర్వాత మీ గోరటెంకన్న పాటలో ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తాన్ వల్ల ఇనుప కంచె పడుతుందా అని ఒక పాట ఉంటుంది సార్. అది సరిగ్గా ఈ కాళోజీ భావానికి ఎక్స్టెన్షన్ లానే ఉంటుంది ఆ పాట కూడా అనమాట. అంటే మీరు అన్నట్లు గోరెట్టి వెంకన్నలో కూడా మీకు ఆయన రాయలసీమ గురించి కూడా గొప్పగా రాస్తాడు. అవును సార్, వెంకన్న కూడా మీకు అటు కాళోజీ కూడా తెలుగును ప్రేమిస్తాడు, తెలంగాణను ప్రేమిస్తాడు. సంకుచితత్వానికి ఎక్కడ తెలుగు భాష అస్తిత్వము డెమోక్రటిక్ లెజిటిమేట్ అయినప్పుడు తెలంగాణ అస్తిత్వం కూడా లెజిటిమేట్ డెమోక్రటిక్ ఎందుకు కాదు అని ప్రశ్న. ఏ రకమైన సంకుచితత్వాన్ని కూడా ఆయన ఆమోదించలేదు సార్. అది ఏ రకమైందనే కాదు, ఈవెన్ ఉద్యమాల్లో ఉంటూ తన ఉద్యమం వైపు రాని వాడిని నిందించడం కానీ అతని పరిమితుల్ని హేళన చేయడం కూడా కాళోజీ ఎప్పుడు చేయలేదు సార్. అందుకని అక్కడ కూడా ఆయన ఒక ద్వేషభావన కాదు ఆయనకు ఎప్పుడు కూడా. ఆయనకు మూలమైంది ఏంటంటే ఒక కరుణాంతరంగుడైన కవీశ్వరుడు కాళోజీ అని చెప్పొచ్చు. ఆయన ఒక మాట కూడా అంటాడు, కాలానికే కాదు కాలుడికి కూడా లొంగని కలేజా కలిగిన వాడిని అని చెప్పాడు ఆయన. మా కాలాన్ని కూడా ధిక్కరించగల కలేజా గల వాడే కాళోజీ అన్నాడు. కాళోజీ కవితలు చదివి కదలకుండా ఉంటావేమి రా. ఒకసారి అంటే జయశంకర్ గారు కూడా బాగా కాళోజీ గురించిన జ్ఞాపకాలను పంచుకునేసారి. ఒక విషయం చెప్తాను. జయశంకర్ గారు ఒకసారి గోదావరి ఖనిలో ఒక ఉపన్యాసం చెప్పారు సార్. అంటే తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని సంబంధించినది. ఆ ఉపన్యాసాన్ని ఒక పుస్తకంగా మల్లెపల్లి లక్ష్మయ్య గారు వచ్చేశారు. దానికి ఆయన పెట్టిన పేరేమిటంటే తెలంగాణలో ఏం జరుగుతోంది అని ఆ పుస్తకానికి పేరు పెట్టినాడు. ఆ పుస్తకం ఆవిష్కర్త కాళోజీ. అక్కడికి వచ్చిన కాళోజీ ఆ పుస్తకాన్ని చూసి వెంటనే జయశంకర్ వైపు తిరిగి అన్నాడట, జయశంకర్ తెలంగాణలో ఏం జరుగుతోంది అన్నాడట. ఇక్కడ ఏం జరుగుతోంది అని ఉంది. ఈయన అడగడం వరంగల్ యాసలో ఏం జరుగుతాంది అన్నట.
అనగానే జయశంకర్కి అర్థమైపోయింది, ఓ ఇది ఆంధ్ర యాసలో ఈ పేరు పెట్టినారని నన్ను నిష్ఠురంగా అంటున్నాడు, దెప్పిపడొస్తున్నాడు అని. వెంటనే జయశంకర్ నోటికి వచ్చిన సమాధానం, టైటిల్ నేను పెట్టలేదు అందాం అనుకున్నాడట. అందాం అనుకుని ఆగిపోయాట. ఎందుకంటే టైటిల్ నేను పెట్టలేదని ఈయనంటే కాళోజీ వెంటనే ఏమంటాడంటే, పుస్తకం అన్న నువ్వు రాసినావా అంటాడు. అది కాళోజీ తత్వం. అందుకని చెప్పి ఆయన వెంటనే ఆ మాట అనకుండా, ఇంకేమి మాట్లాడకుండా ఉండిపోయాను. కాళోజీలో ఇట్లా ఉంటుంది ఆయన తత్వం అని చెప్పి జయశంకర్ గారు ఎప్పుడు కూడా, జయశంకర్ గారికి కూడా ఎక్కువ ప్రభావం చూపించింది కాళోజీ చేశారు. కాళోజీ నుంచే ఆయన కూడా ఇది స్వీకరించారన్నమాట. ఆయన కూడా ఒక సిద్ధాంతపు పరిధుల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు. సంరక్షిత పౌరమతము, ప్రజాస్వామ్యం యొక్క హితం కావాలన్నదే కాళోజీ నుంచి ఆయన నేను నేర్చుకున్నానని కూడా. అసమ్మతి, నిరసన, ధిక్కారం, ఆ తర్వాత ఏమైనా ఉంటుందంటే అది కాళోజీ అని. అంతే సార్. ఆయన ధిక్కారమే ఆయన ఊపిరిగా జీవిస్తూ వచ్చాడు. ఆయన ధిక్కారం కోసం ధిక్కారం కదా, నిర్బంధం ఉన్నప్పుడు ధిక్కారం తప్పదు. అంతే. కనుక ఆ ధిక్కారమే ఆయన సంతకం. కాళోజీ ఆ కవితలు నిండా మనకు కనిపించింది. హింస పాపం అంటూ ఎంచు దేశంలో ఇట్లా రక్తం ఎన్నాళ్ళు అంటూ, నల్లగొండలో నాజీ వృత్తుల నగ్న నృత్యం ఇంకెన్నాళ్ళు అని రాసిన ఆ పోయంలో అట్లా అంటాడు సార్. అట్లా మనకు తర్వాత ఆయన కొన్ని అట్లా ఇంకెన్నాళ్ళు అనే పోయంలో మొత్తం మనకు అడుగడుగునా ధిక్కారం సార్. ఆయన అవి జీవన సారాన్ని, హ్యూమన్ ఎసెన్స్ని ఆయన పోయిటరీలో చూపించినట్టుగా అనిపిస్తుంది సార్. సాగిపోవుటే బ్రతుకు, ఆగిపోవుటే చావు. అంటే ఒక చలనశీలంగా ఉండాలి కదా మనిషి ఎప్పుడు కూడా. సాగిపోవుటే బ్రతుకు, ఆగిపోవుటే చావు, సాగిపోదలచిన ఆగరాదిచటెప్పుడు, ఆగిపోయిన ముందు సాగలేవెప్పుడు, వేచియుండిన పోను నోచుకోనే లేవు అని ఒక మాట అంటాడు సార్. తొలగి త్రోవివడిచ్చు తోసుకొని పోవలయో అన్నాడు. ఎవరు నీకు తోవ ఇవ్వరు, నువ్వు తోసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. బ్రతుకు పోరాటము, పడకు ఆరాటము, బ్రతకదలిచిన పోరు సుతరాం తప్పదు. బ్రతకాలంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, నీకు తప్పదు. చూప తలచిన జోరు రేపనుట ఒప్పదు. ఈరోజు నుంచే నువ్వు ఆ జోరు చూపిస్తూనే పోవాలి. కనుక తొలగి త్రోవడిచ్చు తోసుకొని పోవలేవు. కనుక పీడకుడు కరుణిస్తాడని ఎదురు చూడదు సార్. కనుక పీడకుడితో యుద్ధం చేయవలసిందే అని ఆయన అన్యాపదేశంగా అద్భుతంగా చెప్తాడు. అంటే ఎంతటి సౌఖ్యానికైనా ఇతరుల పీడను కోరుకోను అని కూడా అంటాడు. అవును సార్. ఆయన అంటే మన అదేదో ఉంది కదా సార్, పారతంత్ర్యమందు పాయసాన్నం కంటే గంజి మేలు స్వేచ్ఛ కలిగిన. స్వేచ్ఛలో గంజి ఉన్నా మంచిదే, కానీ పారతంత్రంలో పాయసాన్నం అనలేదు. ఆయన నాగుడు అని ఆయన నిర్వచించాడు సార్. ఎట్లా అంటే, నాకున్నది కోరిక, నా గొడవ నీకు రాసిన ఉత్తరంగా ఉండాలని, చదువరులకు కవిత్వంగా ఉండాలని, భావుకులకు మెదడుగా ఉండాలని, మేధావులకు ఎడదగా ఉండాలని. మేధావి మళ్ళీ హృదయం మిస్ అయిపోవద్దు సార్. మేధావి బుద్ధిజడ్య జనితోన్మాదులు కదా అని ఇక్కడ అంటాడు భారతంలో. కనుక దాంట్లో అట్లా వెళ్ళిపోవద్దు. తార్కికులకు కరుణ పుట్టించేదిగా ఉండాలని, అమాయకులకు ఆపద గుర్తించేదిగా ఉండాలని. ఆ నిర్వచనాలు చూడండి సార్ ఎంత అద్భుతంగా చెప్పాడు. చౌకబారు ఇగిలింతలకు గాంభీర్యం కూర్చేదిగా ఉండాలని. సమాజం చౌకబారుగా ఉండకూడదు సార్. ఇవాళ మన చుట్టూ చౌకబారుతనం ఆవహించి ఉంది. టీవీ విప్పి చూస్తే చౌకబారు కళలు సార్, మనలోని జంతువాంఛల్ని ప్రేరేపింపజేసేటువంటి కళలు. అంతే తప్ప ఎక్కడ ఒక ఔదార్యం. మీరు చెప్తున్నప్పుడు నన్నయ్య మహాభారతం గురించి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఇందులో మీకు నీతి వేదులకు నీతి, ధర్మతత్వజ్ఞులకు ధర్మశాస్త్రం అని, వేద విధులకు 6వ వేదం అని, అట్లా నీతి కోవిధులకు నీతి శాస్త్రం వలె లాక్షణికులకు పరమ లాక్షణిక గ్రంథం అని ఆయన చెప్తాడు భారతం గురించి. చౌకబారు ఇగిలింతలకు గాంభీర్యం కూర్చేదిగా ఉండాలి, గాంభీర్య ఆడంబరాలకు సైతం చిరునవ్వు నవ్వించేదిగా ఉండాలి. కాంట్రడిక్షన్ చూడండి సార్. మూర్ఛిల్లిన స్నేహాలకు సంజీవినిగా ఉండాలని, స్నేహం బతకాలి సమాజంలో. మూర్ఛిల్లిన స్నేహాలకు సంజీవినిగా ఉండాలని, రగిలిన కనులను చల్లార్చేదిగా ఉండాలని, విచ్చలవిడి ఆంబోతుకు గుదిబండగా ఉండాలని, గాలిలో తేలే పరిమళంగా ఉండాలని, పొదుగుల్లో చేపులుగా ఉండాలని, అమ్మ కంటి చూపుల్లా ఉండాలని, రైతు చూపు కాపుల్లా ఉండాలని, కృంగిన ఎదకు దిలాసాగా ఉండాలని, బ్రతుక్కి బాసటగా ఉండాలని, యమునికి పాశంగా ఉండాలని, ఎడారులకు చెలిమెగా ఉండాలని, మంచుకు కుంపటిగా ఉండాలని, జాతికి నీతిగా ఉండాలని, శత్రువుకు భీతిగా ఉండాలని, సరిహద్దుకు రక్షణగా ఉండాలని, శిబి శరీరంలా ఉండాలని.
శిబి శరీరంలా ఉండాలని, బలి త్యాగంలా ఉండాలని, రణవీరుల ప్రాణంలా ఉండాలని, అమరుల హారంలా ఉండాలని, వేదన వేదంలా ఉండాలని, గంగకు జీవనంగా ఉండాలని. గంగకు పవిత్రతే కదా సార్, గంగకు జీవితం కూడా కావాలి. గంగకు జీవనంగా ఉండాలని, జీవనమునకు తీరంగా ఉండాలని, పాతాళాన్ని పైకి లాగేదిగా ఉండాలని, దివిని భువికి దించేదిగా ఉండాలని, మనిషిని మనిషిగా చేసేదిగా ఉండాలన్నది నా ఉన్నది కోరిక అంటాడు. రైతు లేకుండా సైనికులు లేడు, పండితులు. అది అద్భుతమైన పోయం సార్. కర్షకుని నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, శిల్పకుని శిల్పాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే అని అంటాడు సార్. ఇవన్నీ కూడా దాంట్లో నాకు కొత్త మాట సార్, వాదిత్రుని వాద్యాలు అంటాడు. సో వాద్యం వాయించే వాళ్ళని వాదిత్రుడు అని అంటాడని నాకు అప్పటివరకు తెలియదు సార్. అటువంటి ఒక కొత్త మాట నేను కాళోజీ కవిత్వంలోనే విన్నాను. అంటే ఆయనకు భాష మీద ఉన్నటువంటి ఇది అద్భుతమైన నుడికారం రాస్తాడు సార్. మనం ఇంకో బతుకమ్మ మీద రాసిన కవిత కూడా చదువుదాం దీని తర్వాత. నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, వాదిత్రుని వాద్యాలు, శిల్పకుని శిల్పాలు, చిత్రకుని చిత్రాలు, అంగనల అందాలు, కందర్పు కయ్యాలు, అంటే మన్మథ ఇది అనమాట సార్, రొమాంటిక్ ఇది అనమాట కొట్లాటలు. కందర్పు కయ్యాలు, కవిరాజు కావ్యాలు, కర్షక నీ కర్రు కదలినన్నాళ్లే. అదొక్కటి లేకుంటే ఇవేవి లేవు. ధార్మికుని దానాలు, పండితుని భాష్యాలు, జ్యోతిషుని జోస్యాలు, తార్కికుని తర్కాలు, వర్తకుని వ్యాజ్యాలు, వకీళ్ల వాదాలు, సైనికుని శౌర్యాలు, యాంత్రికుని యంత్రాలు, యోధుల యుద్ధాలు, రాజుల రాజ్యాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే. అంటే ఆ రైతే లేకపోతే బుక్కెడు బువ్వ ఉండదు కదా సార్. దానే పేరు అయితే కానే వాళ్ళేక నామన్నారు సార్. కానీ నాకేమనిపిస్తుంది అంటే ప్రతి గింజ మీద పండించిన రైతు పేరు ఉంటుందేమో అని, తినేవాడి పేరు కాదు, ఆ రైతు సంతకం ఉంటుంది అనేది. కనుక ఆయనకు ఆ సోయి ఉంది సార్, కర్షకుడి కర్రు కదిలినన్నాళ్లే ఇవన్నీ అని. శ్రమయే సంపదకు మూలం అనే మౌలిక భావన కాళోజీ కవిత్వంలో ఉంది. అందుకని ఆయన జీవన సౌందర్యం సమానమైనది లేనే లేదు అని అన్నట్టుగా అట్లా ఆయన అంటే ఆయనను అట్లా గొప్పగా తీర్చిదిద్దింది కూడా తెలంగాణ సమాజం సార్. అంటే హైదరాబాద్ సంస్థాన సంస్కృతి, అది కన్నడ, మరాఠీ, తెలుగు, వీటన్నిటితో కూడిన సంపద్వంతమైన సంస్కృతి సార్. ఇక్కడ సంకుచితత్వానికి తావెక్కడ ఉంటుంది? ఆయన ఆర్య సమాజంతో సంబంధాలు ఉన్నాయి, అవును. ఆర్య సమాజం దగ్గర ఆయన ఆగిపోలేదు సార్. ఆయన ఏమన్నాడు, ప్రజలకు విముక్తి ఆర్య సమాజీయులేమో మతం మారితే ఉంటుంది అన్నారు. మతం నుంచి తిరిగి మతం మార్పిడి చెందిన వాళ్ళని తిరిగి హిందూ మతంలోకి తెస్తే అని అన్నారు. మన కమ్యూనిస్టులు వచ్చేమో కాదు, ఇది ఆర్థికపరమైన అసమానతలు పోయినప్పుడే అని అన్నారు అని దేన్ని దాన్నిగా చూశాడు తప్ప ఉన్నదంతా ఆర్య సమాజంలోనే విముక్తి ఉందని ఆయన అనుకోలేదు. అవసరమైనప్పుడు ఆర్య సమాజంతో ఉన్నాడు. ఆయనకు సానే గురూజీ, పండిత్ నరేంద్రదేవ్, భక్త తుకారాం, ఆ దోహాలు, ఆ మరాఠీ సాహిత్య ప్రభావం. వాస్తవంగా భక్తి సాహిత్యం కూడా ఒక రకమైన తిరుగుబాటు సాహిత్యం కదా సార్. అక్కడ ఆయన పేరేమిటి సార్, నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. మన మరాఠీలో ఆయన విఠలేశ్వరుని దర్శించడానికి ఆయన వస్తే రానివ్వరు సార్. ఆయన దళితుడు. ఆయనను రానివ్వకపోతే ఆయన చంద్రభాగా నది తీరాన, ఆవలి తీరాన ఉండి విఠలేశ్వరుని చూస్తూ అద్భుతమైనటువంటి అభంగాలు చెప్పాడు. బసవేశ్వరుడు వెళ్తా కూడా తిరుగుబాటుతుంది. అవును, చివరికి అంబేద్కర్ని కూడా రానివ్వలేదు సార్ ఆ విఠలేశ్వరుడి దేవాలయంలోకి. చోకోబా అనుకుంటాను సార్ ఆయన పేరు. అట్లా వాటి నుంచి ఆయన ప్రభావం పొందాడు. అందుకని ఆయన రాసిన ఆ పోయం సార్, అది అశ్రువులు నన్ను ఎప్పుడు ఆదుకొని ఉండాలన్నది ఒక ఆర్య సామాజికుడైనటువంటి ఆ సన్యాసి రాసిన, సానే గురూజీ రాసిన మరాఠీ కవిత సార్. సానే గురూజీ కవి, కథకుడు, వ్యాసకర్త, సోషలిస్టు పార్టీ నాయకుడు. ఆయన భారతీయ సంస్కృతి అనే పుస్తకాన్ని కాళోజీ 1946లో జైల్లో అనువాదం చేశాడు సార్. ఒకవైపు మీరు తెలంగాణలో ఏ కవినన్నా చూడండి సార్, కేవలం సాహిత్యానికి పరిమితం కాలేదు వాళ్ళు. అంటే బయట కూర్చొని ఉర్రుతలుగిపోయిన వాళ్ళు కాదు సార్, ఉద్యోగాన్ని చూస్తూ ఏదో పీఠాధిపత్యాలు వహించిన వాళ్ళు కాదు, స్వయంగా యుద్ధ భూమిలో నిలబడ్డ వాళ్ళు వీళ్ళందరూ కూడా. అశ్రువులు నన్నెప్పుడు ఆదుకొని ఉండాలి, అశ్రువులే లేనట్టి అశువులేలా నాకు, కన్నీటి కొరకు నేను ఎన్నైనా వదలెదను, కన్నీరు కలదేని ఎన్నేని ఉన్నట్లే. సార్ రక్తాన్ని ఎక్కించి వస్తుంది కానీ కన్నీరు ఎక్కించలేము సార్ కదా. మామూలుగా ఏమంటారు సార్, బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అంటారు. కానీ నిజానికి బ్లడ్ అందరిలో ఉంటుంది కావచ్చు, కానీ కన్నీరు ఎవరికి ఉంటుంది అంటే ఎక్కించగలం సార్. సార్ సార్ ఆర్ద్రత ఉన్న వాళ్ళకి కన్నీరు ఉంటుంది సార్. కన్నీరు కలదేని ఎన్నైనా ఉన్నట్లే,
కన్నీరు పులకించు, కన్నీరు నవ్వించు, కన్నీరు బ్రతికించు, కన్నీరు కదిలించు, కన్నీటి చుక్కలో కడలులు పొంగు, కన్నీటిలో మునుగు కైలాసగిరులు, కన్నీటిలో తేలి కాయాలు ఆడు అంటాడు. అంటే ఇంత ఆ కన్నీటిని అంత ప్రేమించాడు ఆయన. ఎవరైనా నిజాన్ని సుఖాన్ని ప్రేమిస్తారు సార్. మీరు బతుకమ్మ గురించి కూడా రాస్తారు. అవును సార్, అది 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 చాలా మంచి పోయం అది. ముఖ్యంగా ఆయన బతుకమ్మ ఆయనకు చాలా ఇష్టం సార్. బతుకమ్మ పండుగను ఆయన ఎక్కువ ప్రేమించాడు. ఎందుకంటే అది బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ఒక అద్భుతమైనటువంటి ప్రతీక సార్. చరిత్రకారుల ప్రకారం ఈవెన్ శాతవాహనుల కాలం నుంచి కూడా ఆడారు అని. అవును సార్, అంటే కాకతీయుల కాలంలో పాపులర్ అయిన. అవును సార్, కాకతమ్మ పూజే అట్లా అయిందని ఇది కూడా ఒకటి ఉంది. కానీ ఏది సరిగ్గా మనం చెప్పలేం కానీ సార్ అది ఎప్పుడు ఏమిటి అనేది. ఒకటి ఏంటంటే సార్, దాంట్లో పూజారులు లేరు, మంత్రాలు లేవు, విగ్రహం లేదు, ప్రజలంతా కూడా పాటలన్నీ కూడా ప్రజల జీవిత పాఠాలు. అంతే సార్. అది ఆ పాటలన్నీ కూడా మళ్ళీ స్త్రీల సాహిత్యం. విశేషం ఏంటంటే స్త్రీలు సృష్టించినటువంటి సాహిత్యం. మనకి బహుశా స్త్రీలు ఇంత సాహిత్యం సృష్టించిన జాతి. ఎందుకంటే సార్ కొన్ని వేల పాటలు కదా. గుమ్మడి పూలు పూయగ బ్రతుకు, తంగేడు పసిడి చిందగ బ్రతుకు, గునుగు తురాయి కులుకగ బ్రతుకు, కట్ల నీలిమలు చిమ్మగ బతుకు, అమ్మను మరవని సంతానము కని బతుకమ్మ బతుకు, బతుకమ్మ బతుకు, అమ్మను మరవని సంతానము కని అన్నాడు సార్. ఈ బతుకమ్మకి ఏంటంటే సార్ తల్లిగారింటికి వస్తారు అందరూ, అందుకని అమ్మను మరవని సంతానము కని, పచ్చని పసరిక బయళ్ళ బతుకు, ఎడారి కాదు సార్, కరువుతో ఉండేది కాదు, పచ్చని పసరిక బయళ్ళ బ్రతుకు, పల్లె పట్టుల పంటల బ్రతుకు. మీకు బతుకమ్మ పండుగ కూడా ఎప్పుడంటే సార్ బాగా వానలు పడి వాగులు ఉప్పొంగి మొత్తం అంతా పచ్చదనం అల్లుకొని గుడిసెల మీద బీర తీగలు ఇట్లా అల్లుకుంటుంటాయి సార్. అలా జీవితం ఒక నిమ్మళించిన స్థితిలో వస్తుంది సార్. ఆ సమయంలో చెరువులు నిండుగా ఉంటాయి. పల్లె పట్టుల పంటల బ్రతుకు, పసుపు తోట మర్యాదగా బతుకు, పున్నమి వెన్నెల మాదిరి బ్రతుకు, బ్రతుకమ్మ బ్రతుకు, మూడు ముళ్ళ బిగియంతల పద్దుల జంట బ్రతుకు, తాహత్తుల హద్దుల మమతల మమతల పెంచెడి సుద్దుల, తీరు తీరు చవులూరెడి చద్దుల, బతుకమ్మ బతుకు అని అంటాడు. ఇట్లా చాలా నొసటి కుంకుమల తళుకుల నీనుచు, మంగళ సూత్రము వలపుల పేనుచు, గాజుల గలగల నవ్వులు తేలుచు, కాలి మట్టియల పలుకుల కులుకుచు, బ్రతుకమ్మ బ్రతుకు. ఇది ఏంటంటే అంత మన సామాజికమైనటువంటి ఒక వ్యగ్రతతో రాసిన కవే ఇంత సౌందర్యాత్మకమైన కవిత్వం కూడా రాశాడు. అంటే జీవితాన్ని ఎంత ప్రేమిస్తే ఇంత అద్భుతంగా ఆయన రాయగలుగుతాడు. సంపూర్ణ రూపాన్ని ఆవిష్కరిస్తాడు ఆయన కవిత్వంలో. ఆ సంపూర్ణత్వం అంటే మనిషిని ప్రేమించాడు, జీవితాన్ని ప్రేమించాడు, సంస్కృతిని ప్రేమించాడు, సహజత్వాన్ని ప్రేమించాడు, అదే సమయంలో అన్యాయాన్ని ధిక్కరించాడు, ఆధిపత్యాన్ని ధిక్కరించాడు. మీరు ఇంతకుముందు చెప్పిందే సార్, నరసింహస్వామి గురించి చెప్పిన కవితలో కూడా ఆయన ఏమంటాడంటే, ఆ రోజు హిరణ్యకశిపుడి హింస చూచి ఉగ్రరూపం దాల్చి వచ్చినావు కదా, ఇవాళ ఏముంది ఇట్లా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయినావు, నువ్వు బాగా ప్రసాదాలకు అలవాటు పడ్డావు, నైవేద్యాలకు అలవాటు పడ్డావు, స్తోత్ర పాఠాలకు అలవాటు పడ్డావు, మంగళహారతులకు అలవాటు పడ్డావు, నువ్వు చల్లారిపోయావు అన్నట. ఈ కోపం చల్లారకపోతే మా బతుకులు ఆరిపోయేవి అని ఆయన కవిత చెప్తే, ఆ యాదగిరిగుట్ట పూజారి అది చూసి ఆయనకు పులకింత వచ్చింది సార్. అబ్బా స్వామి గురించి ఎంత గొప్ప పద్యం చెప్పాడని వెంటనే వచ్చి కాళ్ళ మీద పడి, నాకు నీలోనే నరసింహస్వామి కనిపిస్తున్నాడు అన్నాడట. వెంటనే నరసింహస్వామి కాళోజీ అన్నాడట, ఇగో వీడిని నన్ను దళార కొడుతున్నాడు రా అన్నాడట. అంటే అంత కాన్షియస్ ఆయన. పొగడ్త నన్ను చల్లార కొడుతుంది, ప్రశంస మనల్ని చల్లారేలా చేస్తుంది అన్నది. కనుక సార్ ఇవాళ ఈ రాజకీయ నాయకుల మధ్య నా గొడవ ఉంది. నిజానికి వాళ్ళ గొడవ వేరు సార్, ప్రజల గొడవ వేరు. ఒకటైతే ఏమిటంటే సార్, రేవంత్ రెడ్డి చంద్రబాబుకి ఇచ్చారు. చంద్రబాబు అనుకున్నప్పుడల్లా నాకు గుర్తొచ్చేది ఏంటంటే సార్, ఆయన పదే పదే తెలంగాణ అవమానించిన తీరు ఉంది సార్. అంటే ఇవాళకైనా అని ఆ మనస్తత్వం నుంచి బయటపడితే మంచిది. కనుక నా గొడవ ఆయనకు ఆ పశ్చాత్తాపాన్ని లేకుంటే ఆ కొత్త భావనను ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏ భాషను, ఏ యాసను, ఏ సంస్కృతిని, ఏ ప్రజల్ని మనం అవమానించకూడదనే సందేశం నా గొడవలో ఉంది సార్. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనేటువంటి సందేశం ఉంది. సమానత్వం, ముఖ్యంగా అంతరాలు తొలగిపోవాలని, సామరస్యం ఉండాలని, అధికృత హింస ఉండొద్దని. మనం ఎంత రాజ్యహింసను అనుభవించామో వాళ్ళ పరిపాలన సందర్భాలలో మనందరికీ తెలుసు. తెలంగాణ ఎంత రాజ్యహింసని. ఇవాళ కూడా ఏంటంటే సార్, మేము చేసిన అభివృద్ధి మీదనే మళ్ళీ తెలంగాణ అభివృద్ధి చెందింది అని చెప్పడం. 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హైదరాబాద్
ఈ హైదరాబాద్కున్న పొటెన్షియాలిటీలోంచి ఆయా ముఖ్యమంత్రుల సందర్భం ఉన్నప్పుడు అది అభివృద్ధి క్రమంలో అది ఊర్ధ్వ దిశగా పోయింది సార్. అది అంతేకాని ఆ పొటెన్షియాలిటీ హైదరాబాద్కి ఉంది, ఎవరో వచ్చి హైదరాబాద్కి ఇచ్చింది కాదు సార్, అది ప్రజలు ఇచ్చినటువంటిది, 400 ఏళ్ల చరిత్ర ఇచ్చినటువంటిది. అది మన గోల్కొండ నవాబుల కాలం నుంచి లేదా ఇంకా అంతకు ముందు నుంచి ఆసఫ్ జాహీల కాలం నుంచి హైదరాబాద్ ఒక ఆధునిక నగరంగా మారుతూ వచ్చింది, ఇవాళ ఈ స్థితికి వచ్చింది. కనుక దీన్ని ఎవరో ఒక వ్యక్తులు మేము హైదరాబాద్ను చేసామని చెప్పుకుంటే అది అంతకంటే అతిశయోక్తి ఇంకొకటి ఉండదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దేశపతి గారు, నా గొడవను ఆవిష్కరించినందుకు ఈ ఉన్న సమయంలో. నిజానికి ఇదంతా కూడా మనం కొద్దిగా స్పాంటేనియస్ గా మాట్లాడుకున్నాం సార్. ఇంకొకసారి అంటే కాళోజీ సాహిత్యంలో కూడా స్పాంటేనిటీ ఉంది కనుక కాళోజీని మరింత తాత్వికంగాను మరింత చారిత్రకంగా సమయం ఇస్తే దాశరథి గురించి చాలా మంది చెప్దాం. తప్పకుండా ఇంకా సమాజానికి తెలియాల్సింది, ప్రజలకు తెలియాల్సింది, ఇది ప్రజల గొడవ కనుక ప్రజలకు ఇంకా ఎక్కువగా అర్థం కావాలి. తమ గొడవ తామకే అర్థం కాకపోతే ఇక పక్కవాడి గొడవ ఎప్పుడు పట్టించుకుంటాం. అండ్ నిజంగా కూడా ఈ నా గొడవ పుస్తకం పాలకులకి కాన్షియస్ కీపర్ కావాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ దేశపతి గారు, నమస్కారం సార్.